మందిరాల్లోనికి వస్తున్నారండి చాలామంది. మీరు చూడండి, టౌన్స్లో కొన్ని చర్చెస్లో ఎలా ఉంటుందో తెలుసా? భయంకరమైన అలంకరణ చేసుకొని కాళ్ళ నుంచి తల వరకు రకరకాల అలంకరణ, రకరకాల మ్యాచింగ్స్, రకరకాలైనటువంటి కాస్ట్యూమ్స్ ధరించుకొని మందిరాల్లో అడుగు పెడుతున్నారు. సియోను కుమార్తెల వలె నడుస్తున్న వారి జాబితాల్లో వీళ్ళు కూడా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని చెప్తున్న అలంకరణ ఏంటి తెలుసా? మీరు సాత్వికము, దీన మనస్సు అనేటువంటి అక్షయమైన అలంకరణ అయిన క్రీస్తును ధరించుకోరండి. క్షయమైన అలంకరణ కానే కాదు. క్రైస్తవ జీవితాన్ని అనుభవిస్తున్న వారు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ అలంకరణ ఎలా ఉండాలో తెలుసా? అత్యంత 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 సామాన్యంగా ఉండాలి. రకరకాల గజ్జలు, రకరకాల గంటలు తగిలించుకోవడం కాదు, అత్యంత సామాన్యంగా నీ అలంకరణ ఉండాలి. కొంతమంది అంటారు, నా హృదయం బాగుందండి, అలంకరణ ఎవరికి కావాలి నీకు? నా హృదయం బాగుంది, అలంకరణ ఏంటి? దేవుడు అంటున్నాడు కదా, నీ హృదయము బాగోలేదు కాబట్టి ఆ అలంకరణ నీ శరీరం మీదకి వచ్చేసింది. నీ హృదయం బాగుంటే నిశ్చయంగా దేవుని వాక్యం ఆ హృదయంలో ఉండి నీ శరీరం మీద కూడా ఆ అలంకరణ, క్రీస్తు అనే అలంకరణ మాత్రమే కనపడుతుంది, కానీ శరీర అలంకరణ కనబడదు. ఈరోజు సంఘముతో దేవుడు చెప్పుచున్న మాట, చెవిగలవాడు వినుగాక. ఆమేన్.